మూవింగ్ ఆన్ తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లతోటి కేటీఆర్ సమావేశం ముగిసింది. మీటింగ్కి 35 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు వచ్చారు. సమావేశానికి 5గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టినట్టుగా తెలుస్తోంది. మేయర్ డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. రేపటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్లు నగర ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది బీఆర్ఎస్ అధిష్టానం. పార్టీ మారిన మేయర్ డిప్యూటీ మేయర్ విషయంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నారు. తమ పదవుల నుంచి వైదొలగాలని కౌన్సిల్ మీటింగ్లో బీఆర్ఎస్ డిమాండ్ చేయబోతోంది. కౌన్సిల్ హాల్లో నిరసన తెలపాలని, బైఠాయించి నిరసన తెలపాలని కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేసింది బీఆర్ఎస్. ఈ డిసెంబర్తో మేయర్ డిప్యూటీ మేయర్ పదవులకు 4 ఏళ్లు కూడా పూర్తి కావస్తోంది. సంఖ్యాబలంతో మేయర్ డిప్యూటీ మేయర్ పదవులు తమకే దక్కుతాయని అంటోంది బీఆర్ఎస్. తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేల సమావేశం ముగిసిన తర్వాత మనకు అందుతోన్న అప్డేట్స్ ఇవి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లతోటి కేటీఆర్ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. మీటింగ్కి 35 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు వచ్చారు. అయితే ఒక 5గురు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి డుమ్మా కొట్టినట్టుగా తెలుస్తోంది. మేయర్ డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. రేపటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్లు నగర ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాలని బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించింది. పార్టీ మారిన మేయర్ డిప్యూటీ మేయర్ మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. తమ పదవుల నుంచి వైదొలగాలని కౌన్సిల్ మీటింగ్లో బీఆర్ఎస్ డిమాండ్ చేయబోతోంది. కౌన్సిల్ హాల్లో బైఠాయించి నిరసన తెలపాలని కార్పొరేటర్లు నిర్ణయించారు. ఈ డిసెంబర్తో మేయర్ డిప్యూటీ మేయర్ పదవులకు 4 ఏళ్లు పూర్తి కాబోతోంది. సంఖ్యాబలంతో ఆ మేయర్ డిప్యూటీ మేయర్ పదవులు తమకే దక్కుతాయని అంటోంది బీఆర్ఎస్. ఇప్పటికే మేయర్ అలాగే డిప్యూటీ మేయర్లు కండువా మార్చేసిన విషయం మనకు తెలిసిందే. కారు దిగి హస్తానికి షేక్ హ్యాండ్ ఇచ్చేశారు. దీంతో ఇవాళ బీఆర్ఎస్ అధిష్టానం నిర్వహించిన ఈ సమావేశం కీలకంగా మారింది. రేపటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్కి ఎవరెవరు హాజరవుతారు, ఎవరు హాజరు కావట్లేదనే ఉత్కంఠ ఏర్పడింది. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం మనకి బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి లైవ్లోకి సిద్ధంగా ఉన్నారు. రాకేష్, డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలు ఎవరు? నెంబర్ 1. రెండోది, ఇప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి తిరిగి మళ్ళీ ఓటింగ్కి వెళ్లే ప్రక్రియకి బీఆర్ఎస్ వెళ్లాలనుకుంటుంది కాబట్టి అక్కడ నెంబర్ గేమ్ ఎలా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే అవిశ్వాసం పెట్టేటువంటి అవకాశం లేదు. 4 years అవ్వాలి. డిసెంబర్ తర్వాత మాత్రమే అవిశ్వాసం పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా పార్టీ మారారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ పార్టీలో అయితే జాయిన్ అయ్యారో ఆ పార్టీకి సంబంధించి ఫ్లోర్లో స్ట్రెంత్ లేదు కాబట్టి ఇమీడియట్గా రాజీనామా చేయాలని అంతా పట్టుబట్టున్నారు. దానికి అనివార్యంగా బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. ఖచ్చితంగా మేము కనుక దానికోసం పట్టుబడితే ఫ్లోర్లో అనివార్యంగా బీజేపీ మాతో కలిసి వస్తుంది, లేకపోతే ఆ గొడవలోంచి బీజేపీ ఫ్లోర్లోంచి బయటకు వెళ్ళిపోయే అవకాశమైనా ఉంటుంది. అప్పుడైనా కాంగ్రెస్కి స్ట్రెంత్ ఉండదు, లేదా అవిశ్వాసానికి కాకపోయినా కనీసం పట్టుబట్టే సందర్భంలోనైనా కాంగ్రెస్కి స్ట్రెంత్ ఉండదు. మొత్తం 54 మంది కార్పొరేటర్లు గెలిస్తే కొంతమంది వెళ్ళిపోగా 47 మంది ఇప్పుడు బీఆర్ఎస్కి మిగిలిన్నారు. కాంగ్రెస్ స్ట్రెంత్ 10 నుంచి 12 మంది కంటే ఎక్కువగా లేరంటే అఫీషియల్గా కొంతమంది జాయిన్ అయ్యారు, కొంతమంది టచ్లో ఉన్నారు. అంతా కలిపినా 12 మంది కంటే ఎక్కువగా లేరు. ఎంఐఎం కలుపుకున్న ఆ స్ట్రెంత్ సరిపోయేంత అవకాశం లేదు. దాంతోపాటు గ్రేటర్లో ఉన్నటువంటి సమస్యలపై నిలదీస్తాం, అన్నిటికంటే ముందు ఫ్లోర్లో కూర్చొని బైఠాయించి పోడియం వద్దే ఉండి మేయర్ డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా పార్టీ మారారు కాబట్టి ఆ పార్టీకి స్ట్రెంత్ లేదు కాబట్టి వెంటనే రాజీనామా చేయాలనేది
పట్టుబడతామంటున్నారు. ఇప్పుడు డిసెంబర్ వరకు ఇలాగే సమావేశాలు కొనసాగుతాయి. ఎన్నిసార్లు కౌన్సిల్ పెట్టినా అన్నిసార్లు ఇలాగే కొనసాగిస్తాం. డిసెంబర్ తర్వాత ఇమీడియట్గా అవిశ్వాస తీర్మానం వైపు మేము వెళ్ళబోతున్నామంటూ ఈరోజు సమావేశంలో తీర్మానం చేసుకున్నారు. ఇక దాంతోపాటు గ్రేటర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ హాజరవ్వాలని ఖచ్చితంగా పార్టీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పటికీ 5 ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. దాంట్లో కొంతమందికి వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి. ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి బంధువులకు సంబంధించి ఎవరో వాళ్ళ ఇంట్లో చనిపోవడంతో 10th డే ఉంది, ఆయన రాలేదు. ఇక కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ ప్రస్తుతం తిరుపతిలో ఉన్నారు, అందుకని ఆయన రాలేదు. కృష్ణారావు అదేవిధంగా గాంధీ అర్కెపూడి గాంధీ వీళ్ళిద్దరూ అటెండ్ కాలేదు. మల్లారెడ్డి అటెండ్ కాలేదు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే వాళ్ళు కూడా అటెండ్ అవ్వాలి. సో ఇద్దరికి మల్లారెడ్డికి రాజశేఖర్ రెడ్డికి ఒక్కొక్కటి మాత్రమే కార్పొరేట్ సీట్ ఉంది అక్కడ, అంటే కార్పొరేటర్ ఉన్నారు కాబట్టి వాళ్ళ అటెండెన్స్ని పెద్దగా లెక్కలకు తీసుకోకుండా ఇటు గాంధీ అదేవిధంగా కృష్ణారావు ఇద్దరికి ఎందుకు అటెండ్ కాలేదు అనే విషయంలో కొంత ఆసక్తిగా కనిపిస్తుంది. పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. దీనిపైన అధిష్టానం కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఇంత కీలక సమావేశం ఉన్నప్పుడు గ్రేటర్లో జరిగేటువంటి కౌన్సిల్కి సంబంధించి ఆయా నియోజకవర్గాలకు సంబంధించి సమస్యలు ప్రస్తావించాలి, అదేవిధంగా మేయర్ డిప్యూటీ మేయర్ను రాజీనామా చేయాలని గట్టిగా డిమాండ్ చేయాలని తీర్మానం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఎందుకు ఇంతమంది ఎమ్మెల్యేలు అటెండ్ కాలేదనే విషయం పార్టీ కూడా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. అందులోనూ షేర్లింగంపల్లి ఇటు కుక్కట్పల్లి 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్పొరేటర్ల సంఖ్య కూడా ఎక్కువ ఉంది. ఆ కార్పొరేటర్లు కూడా అటెండ్ అయ్యారు, కానీ ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అటెండ్ కాలేదు. కార్పొరేటర్లు అయితే దాదాపుగా అటెండ్ అయ్యారు. కొంత వ్యాలిడ్ రీజన్స్తో ఒక 3-4 మాత్రమే అటెండ్ కాలేదని పార్టీ చెప్తుంది. సో హాజరు కానటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు హాజరు కాలేదు, రేపు కౌన్సిల్ సమావేశాలకైనా వస్తారా రారా అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉంది. రైట్, రాని వాళ్ళు కనీసం ఏదైనా ఒక కొరియర్ పంపించారా? ఐ మీన్ లైక్ వాళ్ళు ఏదైనా మెసేజ్ అయినా ఇచ్చారా ఏ కారణం వల్ల రాలేకపోతున్నాము అనే దానికి సంబంధించి? బికాజ్ చేరికలు ఆపరేషన్ ఆకర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో రాకపోతే దే షుడ్ బి ఏ వ్యాలిడ్ రీజన్. సో ఆ రీజన్ కూడా ఇవ్వకుండా డుమ్మా కొడితే అది అనుమానాలకు తావిచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళ వైపు నుంచి లేకపోతే వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళ వర్గం కానీ ఏ కారణం వల్ల అటెండ్ అవ్వట్లేదా అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదా? ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అదే కొంత అధిష్టానం సీరియస్గా ఉంది. ఎందుకంటే అందరూ అటెండ్ అవ్వాలని ఖచ్చితంగా చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్లో పూర్తి స్థాయిలో సీట్లు గెలుచుకుంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బలాన్ని మనం గ్రేటర్ సంబంధించినటువంటి కౌన్సిల్లో చూపించాల్సినటువంటి అవసరం ఉందంటూ నిన్న మాట్లాడుకున్నారు. యాక్చువల్గా కేటీఆర్ కూడా అటెండ్ అవ్వాల్సింది, కానీ కేటీఆర్ అటెండ్ కాలేదు. తలసాని నాయకత్వంలో ఈ సమావేశం కొనసాగింది. మొత్తంగా హాజరు కానటువంటి ఎమ్మెల్యేల్లో ఇంతకుముందు మీరు అడిగినట్లుగా వ్యాలిడ్ రీజన్ చెప్పింది 2 మాత్రమే. ఒకటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, ఆయన తిరుపతిలో ఉన్నారు కాబట్టి ఆయన రాలేకపోతున్నట్లుగా సమాచారం ముందుగానే చేరవేశారు. ఇక ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, 10th డే కార్యక్రమం ఉంది కాబట్టి అక్కడి నుంచి నేను రాలేకపోతున్నాను అంటూ ఆయన కూడా ఒక వ్యాలిడ్ రీజన్ అందించారు. కానీ ఎందుకని కూకట్పల్లి ఎమ్మెల్యే హాజరు కాలేదు, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ హాజరు కాలేదు, కూకట్పల్లి నుంచి కృష్ణారావు ఎందుకు హాజరు కాలేదనే విషయంలో పార్టీ కూడా సరైన స్పష్టత లేదు. ఆయా నియోజకవర్గాల నుంచి కార్పొరేటర్లు హాజరయ్యారు, కానీ ఎమ్మెల్యేలు ఎందుకు హాజరు కాలేదనే విషయంలో స్పష్టత లేదు. ఒకవైపు అర్ధరాత్రి నుంచి చేరికలతో సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. 6 ఎమ్మెల్సీలు ఇప్పుడే పార్టీ మారారు. దాంతోపాటు ఇంకొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎందుకు పార్టీ మారట్లేదని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు, కార్పొరేటర్లు చర్చించుకుంటున్నారు. ఇంత సీరియస్గా పార్టీ అధిష్టానం అని చెప్పి ఇంపార్టెంట్ మీటింగ్ అని మెసేజ్ పంపించినప్పటికీ ఎందుకు రాలేదు, దాంతోపాటు ఒక వ్యాలిడ్ రీజన్ కూడా ఈ ఎమ్మెల్యేలు ఎందుకు చెప్పలేదు అనేది పార్టీ ఖచ్చితంగా ఒక సీరియస్గా ఆలోచిస్తున్నటువంటి అంశం. రైట్ రాకేష్, సో అది పరిస్థితి. తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. సో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లతోటి కేటీఆర్ ఈ సమావేశాన్ని కండక్ట్ చేశారు. మీటింగ్కి 35 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు వచ్చారు, కానీ సమావేశానికి 5 కాదు 6 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టినట్టుగా తెలుస్తోంది. సో మేయర్ డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. రేపటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్లు నగర ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించినట్టుగా తెలుస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. సో ఇప్పుడు ఈ మీటింగ్కి డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్యేలు రేపటి కౌన్సిల్ మీటింగ్కి హాజరవుతారా, అక్కడ కూడా డుమ్మా కొడతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.